అరే మిత్రమా, ఇలాంటి ఆరోగ్య వార్తలు మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. నెయిల్ పాలిష్ వాడుతున్నారా? మహిళలు అందంపై ఎక్కువ దృష్టి పెడతారు. జుట్టు నుంచి కాలిగోళ్ల వరకు ప్రతిదీ అందంగా కనిపించేలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ కోసం వివిధ రకాల మేకప్, ఫౌండేషన్లను ఉపయోగిస్తారు. వీటిలో నెయిల్ పాలిష్ కూడా ఒకటి. ఇది వివిధ రంగుల్లో లభిస్తుంది. అన్ని వయసుల మహిళలు దీన్ని ఉపయోగిస్తారు. ముఖ్యంగా పట్టణాల్లో మహిళలు తమ అందాన్ని పెంచుకోవడానికి ప్రతిరోజు కొత్త నెయిల్ పాలిష్లను ప్రయత్నిస్తుంటారు. అయితే ప్రతిరోజు నెయిల్ పాలిష్ వేసుకోవడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రతిరోజు నెయిల్ పాలిష్ వాడటం వల్ల కలిగే నష్టాలు, ఆరోగ్య సమస్యల గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు ఈ ఆర్టికల్లో తెలుసుకుందాం. ప్రమాదకర రసాయనాల వల్ల ఆరోగ్యానికి తీవ్ర నష్టం. నెయిల్ పాలిష్ కేవలం ఫ్యాషన్ మాత్రమే కాదు, ఇది మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతుంది. అయితే దీన్ని ఎక్కువగా ఉపయోగించవద్దని చాలామంది సలహా ఇస్తుంటారు. ఎందుకంటే నెయిల్ పాలిష్లో ఉండే రసాయనాలు ఆరోగ్యానికి హాని చేస్తాయి. డాక్టర్లు ఈ విషయాలను వెల్లడించారు. నెయిల్ పాలిష్లో రంగు, స్మూత్నెస్, షైనింగ్, మన్నిక కోసం అనేక రకాల రసాయనాలను ఉపయోగిస్తారు. వీటిలో ముఖ్యమైనవి అసిటోన్, బ్యూటైల్ అసిటేట్, నైట్రోసెల్యులోజ్, టోలుయెన్, జైలిన్, ఫార్మాల్డిహైడ్, డైబ్యూటైల్ ఫ్తాలేట్ డిబిపి, ఫార్మాల్డిహైడ్ రెసిన్. ఈ రసాయనాలు దీర్ఘకాలంగా గోళ్లకు, చర్మానికి, శ్వాసకోశ వ్యవస్థకు హాని కలిగిస్తాయి. ప్రతిరోజు నెయిల్ పాలిష్ వేసుకోవడం వల్ల కలిగే ప్రధాన నష్టాలు: గోళ్లు పసుపు రంగులోకి మారడం. నెయిల్ పాలిష్ గోళ్లకు సరైన గాలి అందకుండా చేస్తుంది. దీంతో గోళ్లు పసుపు రంగులోకి మారతాయి. యెల్లో నెయిల్ సిండ్రోమ్. నెయిల్ పాలిష్ రిమూవర్లోని అసిటోన్ కూడా ఈ సమస్యను మరింత పెంచుతుంది. గోళ్లు బలహీనపడటం, పగుళ్లు. రసాయనాల వల్ల గోళ్లు బలహీనపడతాయి. పగుళ్లు బ్రిటిల్గా మారతాయి. గోళ్లు సులభంగా పగిలిపోతాయి, దెబ్బతినవచ్చు. చర్మ సమస్యలు, కాంటాక్ట్ డెర్మటైటిస్. నెయిల్ పాలిష్ రిమూవర్లోని రసాయనాలు చర్మంపై అలర్జీలు, దద్దుర్లు, దురద, ఎరుపు తెస్తాయి. దీర్ఘకాలంగా వాడితే ఎగ్జిమా వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. శ్వాసకోశ సమస్యలు. టోలుయెన్, ఫార్మాల్డిహైడ్ వంటి రసాయనాలు గాలిలో కలిసి శ్వాస ద్వారా శరీరంలోకి వెళ్తాయి. దీంతో తలనొప్పి, మగత, శ్వాస సమస్యలు, దీర్ఘకాలంలో ఊపిరితిత్తుల సమస్యలు రావచ్చు. హార్మోన్ల అసమతుల్యత. డైబ్యూటైల్ ఫ్తాలేట్ డిబిపి వంటి రసాయనాలు ఎండోక్రైన్ డిస్రప్టర్స్గా పనిచేసి హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తాయి. ఇది పునరుత్పత్తి సమస్యలు, థైరాయిడ్ సమస్యలకు దారితీయవచ్చు. గోళ్లు ఇన్ఫెక్షన్లకు గురవడం. నెయిల్ పాలిష్ వల్ల గోళ్లు గాలి అందకుండా పోతాయి. దీంతో ఫంగల్ ఇన్ఫెక్షన్లు, ఆనికోమైకోసిస్ సులభంగా వస్తాయి. సలహాలు: సురక్షితంగా నెయిల్ పాలిష్ వాడటం ఎలా? ప్రతిరోజూ వాడకండి. వారానికి 1 నుంచి 2 రోజులు మాత్రమే వాడండి. గోళ్లకు విశ్రాంతి ఇవ్వండి. వారానికి కనీసం 2 నుంచి 3 రోజులు నెయిల్ పాలిష్ లేకుండా ఉంచండి. మంచి బ్రాండ్ 5 మెనస్ ఫరీ లేదా 10 మెనస్ ఫరీ నెయిల్ పాలిష్లు ఎంచుకోండి. టోలుయెన్, ఫార్మాల్డిహైడ్, డిబిపి లేనివి. నెయిల్ పాలిష్ రిమూవర్గా అసిటోన్ లేని, నానసిటోన్ ఉత్పత్తులు వాడండి. నెయిల్ పాలిష్ వేసిన తర్వాత బేస్ కోట్, టాప్ కోట్ వాడండి. గోళ్లకు రక్షణ ఇస్తుంది. యువి లైట్ డ్రైయర్లను తక్కువగా వాడండి. యువి రేడియేషన్ వల్ల గోళ్లు దెబ్బతినవచ్చు. గోళ్లు పసుపు రంగులోకి మారితే లేదా బలహీనంగా ఉంటే వెంటనే డెర్మటాలజిస్ట్ను సంప్రదించండి. గమనిక: ఈ సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే. నెయిల్ పాలిష్ వాడటం వల్ల గోళ్లు పసుపు రంగులోకి మారడం, బలహీనపడటం, ఇన్ఫెక్షన్లు వంటి సమస్యలు ఎదురైతే వెంటనే డెర్మటాలజిస్ట్, చర్మ, గోళ్ల నిపుణుడు సలహా తీసుకోండి. స్వయం చికిత్స చేయకండి. మీకు ఈ అంశంపై ఇంకా ఏదైనా నిర్దిష్ట సమాచారం కావాలనుకుంటే లేదా వేరే ప్రశ్నలు ఉంటే దయచేసి తెలియజేయండి.